తమాషా ముచ్చట కాదు అది. నిజంగా మీరు పక్కూరు నుంచి మీ దగ్గరున్న మండల హెడ్ క్వార్టర్ దాకా పోరి, నడుచుకుంటా పోరి. నా వల్ల కాదు ఇక లేవరిగా, పొద్దుమిగితే లేవరిగా. అటువంటిది సరే ఇక ఏం చేసిండు ఏంది కష్టం బాధలు అవన్నీ చూసుకుంటా పోయిండు. సరే పిల్లగాడు అన్నందుకు పోరాడు అనుభవజ్ఞం లేదు, వయసు లేదన్నందుకు గడ్డం పెంచి మరీ చూపించిండు. సో ఆయన స్ట్రెంత్ నిలుపుకున్నాడు. కానీ దీంట్లో హర్షించదగ్గ విషయమే. కానీ నిజంగా రాహుల్ గాంధీ గారు కొన్ని డిక్లరేషన్లు చేస్తూ ఉన్నారు. ఉదయపూర్లో కొన్ని డిక్లరేషన్లు చేసిరు, ఇంకొక కొన్ని డిక్లరేషన్లు చెప్పింది ఏంటంటే కుటుంబాలకు వారసత్వంలో ఉన్నటువంటి వాళ్లకు మేము పదవులు ఇవ్వము, అవకాశాలు కల్పించము, పారాషూట్లకు ఎట్టి పరిస్థితుల్లో వాల్యూ ఉండదు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పారు. ఇవాళ చూస్తే ఈ తెలంగాణలో లోక్సభ అభ్యర్థులందరూ కూడా పారాషూట్లే ఆల్మోస్ట్ ఆల్. చేవేళ్ళ రంజిత్ రెడ్డి, ఇక్కడ నిలబడేటువంటి పట్నం సునీతా మహేందర్ రెడ్డి మల్కాజ్గిరిలో, అదేవిధంగా సికింద్రాబాద్లో నిలబడుతున్నటువంటి దానం నాగేందర్, వీళ్ళంతా ఎవరండి? వీళ్ళంతా ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాదా? గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ తిరిగిన వాళ్ళు కాదా? పారాచూట్లకు స్థానం లేదన్నప్పుడు మీరు ఎట్లా స్థానం కల్పిస్తారు? ఇది ఒక ప్రశ్న. అదేవిధంగా గడ్డం వినోద్ కుమార్ గారు ఎమ్మెల్యే, గడ్డం వివేక్ గారు ఎమ్మెల్యే, ఇప్పుడు గడ్డం వంశీకృష్ణ ఎంపీ నిలబడతా ఉన్నాడు. ఇది కుటుంబ పాలన కాదంటారా? ఏమంటారండి మీరు? పాలన కాదని అంటారా? ఒక్కసారి ఆలోచించాలే రాహుల్ గాంధీ గారు. ఎందుకంటే ఇవి మీరు చెప్పినటువంటి అంశాలు. నల్లగొండల జయవీరు తమ్ముడికి ఇచ్చారు, రఘువీర్ తమ్ముడికి ఆయనకి ఇచ్చారు. తమ్ములే ఎమ్మెల్యే ఆయనే ఉన్నాడు, ఇప్పుడు ఎంపీ ఆయన. గతంలో నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అంటే కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టుగా ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి చాలా కారణాలు ఉన్నాయి, 100కు పైనే ఉన్నాయి. ఏంది కుటుంబ పాలన అని కేసీఆర్ను అనరాని మాటలు అన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన ఉందా లేదా? సరే ఇక్కడ కేసీఆర్ మంచోడు, కేసీఆర్ కుటుంబ పాలన చేయలేదు అని నేను అన్నా. వాస్తవానికి జరిగింది, అది జరిగేది తప్పని చెప్పినటువంటి మీరు మళ్ళీ ఎట్లా చేస్తారు? అంటే ఏమున్నది అంటే కోడలికి బుద్ధి చెప్పి అత్త ఏమో చేసినట్టుగా ఉన్నదన్నట్టు. ఇది దయచేసి కాంగ్రెస్ పార్టీ కొంచెం తన విధి విధానాలను మార్చుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము ఇక్కడ రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్, బీజేపీని బొందబెట్టాలి, ఓట్ల కోసం దేవుళ్ళను వాడుకుంటారు. దేవుడు కూడా బీజేపీ నేతలను క్షమించడు, రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తుండ్రు. రాజ్యాంగాన్ని కాపాడేందుకే రాహుల్ యుద్ధం, ఆయనకు తెలంగాణ సమాజం మద్దతు ఇవ్వాలి. 101% మద్దతు ఇస్తుంది తెలంగాణ సమాజం. ఎప్పుడు నేను ఇందాక ఉదయపూర్లో డిక్లరేషన్ చేసినటువంటి సిచ్యువేషన్లో మీరు మాట్లాడుకున్నటువంటి అంశాలు, అదేవిధంగా కుటుంబ పాలనకు లేకపోతే కుటుంబ రాజకీయాలకు మేము తాగునివ్వమన్నదానికి, పారాచూట్లకు టికెట్లు ఇవ్వమన్నదానికి మీరు కట్టుబడి ఉంటే చేసేటోళ్ళు కావచ్చు, లేకపోతే నిజంగా భవిష్యత్తులో చేస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేయండి. ఎంతసేపు ఇప్పుడు వాళ్ళు సింపుల్గా అవునన్నా కాదన్నా, నిజంగా నేను మొదట్లోనే చెప్పిన ఈ వార్తలు స్టార్ట్ అయ్యేటప్పుడు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం రామ మందిరం ఏమి నడుస్తూ ఉంది. ఎందుకు నడుస్తూ ఉందంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం అది. రామ మందిరం అనేది నాటే జోక్, అది పెద్ద ఇష్యూ. ఎన్నో రోజుల నుంచి హైందవుల యొక్క ప్రతిష్టను అక్కడ నిలబెట్టినటువంటి వ్యక్తి మోదీ. సో అవేం నడుస్తూ ఉంది, దానికి సంబంధించి వాళ్ళు అట్లా ప్రాపగాండా చేసుకున్నారా, లేకపోతే వాళ్ళు అట్లా మేము ప్రొజెక్ట్ చేసుకున్నారా, సో అది నడిచింది. ఇప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఓట్ల కోసం దేవుళ్ళను వాడుకుంటారు. దేవుడు కూడా బీజేపీ నేతలను క్షమించాడు. ఈ రెండు కూడా దేవుడికి సంబంధించినటువంటి అంశాలే. వాళ్ళు దేవుని పెట్టి రాజకీయం చేస్తే వాళ్ళు దేవుని పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటే రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు వాళ్ళకి తేడా లేదు. అంటే ఈ ఎట్లా ఉంది అని అంటే వాళ్ళు ఒకటి చూపిస్తున్నారు, వాళ్ళు షెట్టును చూపించి షెట్టు కాదు ఇది దేవుడు అది ఇది అని చూపిస్తే వీళ్ళు ఆ షెట్టును చూపిస్తుంటే అది షెట్టు కాదు దేవుడు అని మళ్ళీ వీళ్ళు చెప్తున్నారు. ఇది దీని మీద రాజకీయాలు. ఈడ 15 లక్షలు ఇస్తానో ఏది అని అడుగుతున్నవా రేవంత్ రెడ్డి, లేకపోతే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నావు సంవత్సరానికి అని అడుగుతున్నవా రేవంత్ రెడ్డి? క్వశ్చన్ చెప్పారు ఇచ్చిన హామీలను కలిసిరు, బొకేలు ఇచ్చారు, కూసురు, ముచ్చట్లు పెట్టారు కదా. మరి మా తెలంగాణ గిన్ని నిధులు రావాలి, ఇంత కేటాయించాలి, అది కేటాయించాలని రిక్వెస్ట్ చేయొచ్చు కదా. గివ్వడిగండి కదా తెలంగాణ సమాజానికి భారతదేశానికి కావాల్సినటువంటి
సంపదను అడగండి, అప్పులను అడగండి, లేకపోతే పెట్టుబడుల గురించి మాట్లాడండి. అంబానీ ఆదాని గురించి వాళ్ళు ఎంతసేపు విమర్శలు. నిజంగా వాస్తవంగా మాట్లాడుకుంటే అంబానీ ఆదానీలకు మోదీ దోచిపెట్టిన అనుకుందాం, ఒక్క నిమిషం అనుకుందాం, తప్పేముంది అని ఒకసారి ఆలోచిస్తే నిజంగా భారతదేశంలో ఒక ప్రపంచం కీర్తించదగ్గ విషయం ఏంటి అని అంటే మన దేశం నుంచి కూడా చాలామంది సంపన్నులను తయారు చేసుకోగలిగినాం. నిజంగా అంటే అసలు భారతదేశం అంటే ఒక చిన్న చూపు ఉండే, దాన్ని ఫోర్బ్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఫోర్బ్స్ అయిపోయారు మన భారతదేశం నుంచి కూడా చాలామంది ఫోర్బ్స్ లిస్ట్లో చేరి. సో ఒకసారి గమనించాలి, నిజంగా ఆయన ఏదైనా కూడా కీర్తి అయితే పెరుగుతూ ఉంది, అదొకటి గమనించాలి. అట్ ద సేమ్ టైం నిజంగా అంబానీ ఆదానీలకు మోదీ చేసేది తప్పే. ఇక అట్లా అన్నావు ఇట్లా అన్నావు క్రాంతి అంటే ఎస్ అట్లా అంటాం ఇట్లా అంటాం. ఎందుకు అంటే తప్పనే చెప్తాం, ఒప్పునే ఒప్పుకోవాలి. రైట్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి, నిజంగా రేవంత్ రెడ్డి గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఏం అడగాలి అని అంటే మోదీ గారిని ప్రశ్నించండి. రైట్. వాళ్ళు నిజంగానే రాజకీయం చేస్తుంది మొత్తం కూడా దేవుళ్ళ మీద గుళ్ళ మీద లేకపోతే హిందూ వ్యవస్థ మీద హిందూ సమాజం పైన చేస్తున్నారు అని అనుకుందాం ఒక నిమిషం, తప్పేముంది? మీరు మళ్ళీ చేస్తూ దాన్ని విమర్శిస్తూ దాన్ని మీరు మళ్ళీ రాజకీయం చేస్తూ ఉన్నారు కదా. దయచేసి మీరు కూడా అది మానుకోండి. కేంద్రం నుంచి ఏం తేవాలి, కేంద్రం మనకేమి ఇవ్వాలి, కేంద్రం మనకేం కావాలి, ఎట్లా సహాయపడాలి, వాళ్ళు ఎంతవరకు మనకు పెట్టుబడుల రూపంలో మనకు ఇస్తే బాగుంటుంది, వాళ్ళ నుంచి రావాల్సినటువంటి నిధులేంది, వాళ్ళ నుంచి రావాల్సినటువంటి నియామకాలేంది, వాళ్ళ నుంచి మనం లబ్ధి పొందాల్సింది ఏంది, ఇవి కొట్లాడితే నిజంగా తెలంగాణ ప్రజలు దేశ ప్రజలు హర్షిస్తారు.